హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు ఏంటంటే సింపుల్గా మార్నింగ్ మనకైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే అల్లం పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏమీ హడావిడి లేకుండా సింపుల్గా అయితే నేను అన్నీ కూడా ద్వారగా ఏం చేసి మీకు ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను అనమాట. ఏంటంటే కొంచెం ఒక 10 ఎండుమిర్చిని తీసుకోండి, కొద్దిగా ధనియాలు జీలకర్రను కూడా ఏం చేసుకోండి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లము, చూడండి క్వాంటిటీ కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. మనం ఎక్కువ నిలవ పచ్చళ్ళు చేస్తూ ఉంటాం, కానీ నాకైతే అంత టేస్ట్ అయితే అంత అది నచ్చదు. కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. కొంచెం బెల్లం పొడుము అనమాట, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు గుజ్జు. మేము ఏంటంటే చింతపండు గుజ్జును అయితే తీసేసుకుని ఎండలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఆ గుజ్జును అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ గిన్నెలో ఫస్ట్ అయితే ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేయాలన్నమాట. పట్టేసిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ అల్లం పచ్చడి అయితే చూపిస్తాను. అయితే ఎండుమిర్చి వేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేయండి. ఎండుమిర్చిని అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ధనియాలు, జీలకర్ర మొత్తం ఇవన్నీ కూడా వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం సరిపడా బెల్లం పొడిని కూడా తీసుకోండి. కొంచెం అయితే చింతపండు గుజ్జును తీసుకోండి, మీకు పులుపు బట్టి మీ తినేదాన్ని బట్టి. ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా అల్లం పచ్చడి అయితే ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి కొంచెం సగం నలిగిన తర్వాత వాటర్ పోసేసి ఇంకా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదండి, అల్లం పచ్చడి అయితే ఎంత సింపుల్గా అయితే నేనైతే రెడీ చేశానో చూసారు కదా. ఇలా అప్పుడప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇడ్లీలోకి అది అల్లం పచ్చడి చాలా త్వరగా అయిపోతుంది అనమాట. 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. నేను చూపించిన ప్రాసెస్లో అయితే అల్లం పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోండి. సగం నలిగిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసుకోండి, ఇంకా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.